మీ క్యాంపస్‌కే ఇండస్ట్రీస్ రావడం అనేది ఎట్లా జరిగింది? అంటే ఒక ఐటీ కంపెనీ మన ఒక క్యాంపస్‌కి రావాలి అంటే చాలా రకాలుగా ఆలోచనలు చేస్తారు. అంత ఈజీ అయితే కాదు. డైరెక్ట్‌గా ఒక కంపెనీ మనం రిక్వెస్ట్ చేయంగానే కంపెనీ పెట్టమనంగానే కంపెనీ పెట్టేంత ఈజీ అయితే కాదు. హ్మ్. దానికి చాలా చాలా మెరిట్స్ వాళ్ళకి కౌంట్ చేసుకుంటారు. అంటే అసలు ఈ క్యాంపస్‌కి వస్తే ఏంటి బెనిఫిట్ ఏంటి? ఇండస్ట్రీకి బెనిఫిట్ ఏంటి? హ్మ్. సొసైటీకి బెనిఫిట్ ఏంటి? క్యాంపస్‌కి బెనిఫిట్ ఏంటి? ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అనేది చూస్తారు. అలా చూసినప్పుడు అసలు యూనివర్సిటీ పరిస్థితి ఏంటనేది చూస్తారు. నేషనల్ లెవెల్‌లో మనది కేఎల్ యూనివర్సిటీ 22వ ర్యాంక్ ఉంది. అంటే ఇన్ని వేల యూనివర్సిటీలో మన ర్యాంక్ వచ్చి 22. 22 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ ఈ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ దాదాపు ఇన్ని వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి సంవత్సరం ప్లేస్‌మెంట్ సక్సెస్ రేటు ఎలా ఉంది? ప్లేస్ అయిన తర్వాత పిల్లల యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది? ప్లేస్ అయిన తర్వాత ఆ పిల్లలు నెక్స్ట్ కన్వర్షన్ ఎలా ఉంది? హ్మ్. ఇదంతా డేటా వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. తీసుకుని ఇక్కడ చదివిన పిల్లలు దాని తర్వాత వాళ్ళ యొక్క ఫ్యూచర్‌లో ఎక్కడెక్కడ ఉన్నారు? ఇదంతా తీసుకున్న తర్వాత మాత్రమే కంపెనీలు ముందుకొస్తాయి. అట్లాగా బ్యాక్‌గ్రౌండ్ అంతా స్టడీ చేసిన తర్వాతే మాకు కంపెనీస్ రావడం స్టార్ట్ చేసింది. సో, ఈ విధంగా ఇక్కడికొస్తే ఇంకా మనం బెనిఫిట్ చేయగలం స్టూడెంట్స్‌కి. ఎట్ ది సేమ్ టైం కంపెనీ గ్రోత్ కూడా ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాంటి ఎంప్లాయీస్‌ని తయారు చేసుకోవడానికి ఇక్కడ స్టూడెంట్స్ బాగున్నారు అనే దాని మీద వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ఓకే. ఆ రావటం వల్లే ఆ ఐటీ ఇండస్ట్రీస్ కంపెనీలు పెట్టడం అనేది ఒక చరిత్ర. అంతే కదా! ఎక్కడా లేదు అసలు. ఆ చరిత్రని మనం ఇప్పుడు ఈ రోజున పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా అన్నీ ఒకే చోట ఉన్నాయి. చదువు ఇక్కడే, ఉద్యోగం ఇక్కడే, హ్మ్. మొత్తం ఇక్కడే అనుకున్నప్పుడు దానికి ఇంక అసల దేర్ ఈజ్ నో వర్డ్స్ టు సే.